Hello everyone, I am Ramesh. Welcome to our channel A to Z for Competitive Exams. హలో ఐఎమ్ రమేష్. మనం ఈరోజు క్యాలెండర్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఈ క్యాలెండర్ టాపిక్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఎగ్జామ్స్లో అయినా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ మనకి నెక్స్ట్ జరగబోయే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్లో కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఈ క్యాలెండర్ నుంచి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అది ఏంటంటే ఫస్ట్ ఇయర్, సెంచరీ, డేస్ ఇచ్చి అందులో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయని అడగచ్చు. అండ్ సెకండ్ది ఒక డేట్ మెన్షన్ చేసి ఆ రోజు ఇచ్చేసి అదే రోజు ఏ ఇయర్లో వస్తుంది అని అడగచ్చు. అండ్ థర్డ్ డైరెక్ట్గా డేట్ ఇచ్చేసి ఏ డే వస్తుంది అని అడగచ్చు. అండ్ ఫైనల్గా 4 సేమ్ క్యాలెండర్ ఇయర్, అంటే ఒక ఇయర్ మెన్షన్ చేసి అలాంటి ఇయరే మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని అడగచ్చు. సో మనకి నెక్స్ట్ జరగబోయే రైల్వే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డిక్సీలో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో టాపిక్లోకి వెళ్దాం. క్యాలెండర్లో మనకి ఆర్డినరీ ఇయర్, లీప్ ఇయర్ ఉంటుంది. మనకి ఆర్డినరీ ఇయర్లో 365 డేస్ ఉంటాయి, లీప్ ఇయర్లో 360 డేస్ ఉంటాయి. ఆర్డినరీ ఇయర్ అంటే మనకి ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి, అదే లీప్ ఇయర్లో 29 డేస్ ఉంటాయి. అండ్ ఆర్డినరీ ఇయర్ అంటే 52 వీక్స్ ప్లస్ 1 ఆడ్ డే. అండ్ లీప్ ఇయర్ అంటే 52 వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేస్. 2 ఆడ్ డేస్ అంటే మనకి 7తో డివైడ్ చేయగా 2 ఎక్స్ట్రా డేస్ వస్తాయి. అంటే 366ని 7తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 2 ఉంటుంది. సో ఆ 2 ఆడ్ డేస్. అలాగే 365ని 7తో డివైడ్ చేస్తే 52 వీక్స్ ఉంటాయి. 52 × 7 364 ప్లస్ 1 ఎక్స్ట్రా డే, అది ఎక్స్ట్రా ఆడ్ డే అవుతుంది. మనం అండ్ లీప్ ఇయర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? హౌ టు ఐడెంటిఫై వెదర్ గివెన్ ఇయర్ ఈజ్ ఏ లీప్ ఇయర్ ఆర్ నాట్. మనం లీప్ ఇయర్ని ఐడెంటిఫై చేయాలంటే మనకి ఇచ్చిన ఇయర్ 4తో మల్టిపుల్ అవ్వాలి, డివైడ్ అవ్వాలి. లేదా అదే మనకి సెంచరీ ఇయర్స్ ఇస్తే ఇది 400తో డివైడ్ అవ్వాలి. సో చూద్దాం. ఎగ్జాంపుల్స్ 1974, ఇది నార్మల్ ఇయర్, సెంచరీ ఇయర్ కాదు. సో 4తో డివైడ్ అవుతుందా? 4తో డివైడ్ అవ్వాలంటే మన డివిజిబిలిటీ రూల్స్లో 1 to 12 ఎలాగో చూసాం. సో ఆ వీడియో ఎవరన్నా చూడకపోతే చూడండి. 74ని 4తో డివైడ్ చేస్తే 1872 వస్తుంది, రిమైండర్ 2 ఉంటుంది. సో ఇది లీప్ ఇయర్ కాదు. అండ్ 88 చూడండి, 22 టైమ్స్ అవుతుంది, 4తో డివైడ్ అవుతుంది. సో ఇది లీప్ ఇయర్. అండ్ 1500 మనకి లాస్ట్ 2 డిజిట్స్ చేస్తే 4తో సరిపోతుంది. కానీ సెంచరీ ఇయర్స్కి ఏం చేయాలి? 400తో డివైడ్ చేయాలి. 400తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 300 ఉంటుంది. సో ఇది లీప్ ఇయర్ కాదు. సెంచరీ ఇయర్స్ని మాత్రం 400తో డివైడ్ చేయాలి, మర్చిపోకండి. ఇది 400తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. సో ఇది లీప్ ఇయర్. అండ్ 1900 చూడండి, 400తో డివైడ్ చేస్తే రిమైండర్ 300 వస్తుంది, ఇది లీప్ ఇయర్ కాదు. అండ్ 2000 చూడండి, 400తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది, ఇది లీప్ ఇయర్. మన నార్మల్ ఇయర్స్ని 4తో డివైడ్ చేస్తే సరిపోతుంది. ఇవి 2 నార్మల్ ఇయర్స్. మనకు కానీ సెంచరీ ఇయర్స్ని డివైడ్ చేయాలంటే 400తో చేయాలి. సపోజ్ చూడండి, మనకి ఇయర్ స్టార్టింగ్ డే January 1st 2021లో చూడండి, ఫ్రైడే అనుకుందాం. అండ్ 31st Jan కూడా సేమ్ డే వస్తుంది మనకి, ఎందుకంటే మనకి 52 వీక్స్ ప్లస్ 1 డే ఒక ఇయర్లో. నెక్స్ట్ డేకి వెళ్ళేసి అదే మనకు 21st Jan 2022లో అడిగితే 1 ఎక్స్ట్రా డే అవుతుంది, ఫ్రైడే ప్లస్ ఇది సాటర్డే అవుతుంది. ఇది సేమ్ అవుతుంది, ఫ్రైడేనే అవుతుంది. అండ్ చూడండి, ఇఫ్ Jan 1st 2020 వెడ్నెస్డే వచ్చింది, 31st Jan ఏమవుతుంది? సేమ్. దీనికిలా పెట్టకూడదు, ఎందుకంటే ఇది లీప్ ఇయర్ కాదు, ఇది లీప్ ఇయర్. చూడండి, డివైడెడ్ బై 4 చేస్తే 0 వచ్చింది, ఇది లీప్ ఇయర్. లీప్ ఇయర్లో మనకి ఎక్స్ట్రా ఏముంటుంది? February 29 ఉంటుంది. సో Jan 1st తర్వాత మనకి మధ్యలో ఫిబ్రవరి వచ్చింది. సో ఎక్స్ట్రా 2 డేస్ ఆడ్ డేస్ ఉంటాయి. మనకి వెడ్నెస్డే తర్వాత 1 ఎక్స్ట్రా డే వస్తుంది. వెడ్నెస్డే ప్లస్ 1 డే అంటే థర్స్డే వస్తుంది.
అదే మనకి 1 Jan 2021 అడిగారంటే ఆ డే ఏమవుతుందంటే మనకి వెన్స్డే ప్లస్ థర్స్డే ప్లస్ ఫ్రైడే అవుతుంది. మనకి 1 Jan ఇచ్చి నెక్స్ట్ ఇయర్ అడిగితే అందులో మనకి February 29 లేకపోతే 2 days ఎక్స్ట్రా వస్తాయి. అదే మనకి 1 Jan ఇచ్చి 2021 అది నార్మల్ ఇయర్ అయితే 1 day ఎక్స్ట్రా కలుస్తుంది. ఎందుకంటే మనకి ఈ మధ్యలో February 29 లేదు కాబట్టి. చూడండి ఈ క్వశ్చన్స్ ఆర్ఆర్బీ గ్రూప్ డీలో అడిగినవి, 2018లో అడిగినవి. ఇఫ్ క్రిస్మస్ వాజ్ ఆన్ సండే 2011లో వచ్చింది, వాట్ డే ఇట్ విల్ బీ ఆన్ 2012? 2011లో సండే, 2012 చూడండి ఇది నార్మల్ ఇయర్ అండ్ ఇది డిసెంబర్ సండే వచ్చిందంటే డిసెంబర్ ఎప్పుడు ఉంటుంది మనకి క్రిస్మస్? December 25th. ఈ మధ్యలో February 29 వచ్చిందా అంటే 2012లో లీప్ ఇయర్, సో February 29 ఉంటుంది, రిమైండర్ వస్తుంది కాబట్టి. సో మనకి లీప్ ఇయర్ వచ్చినప్పుడు 52 weeks ప్లస్ 2 odd days కాబట్టి సండే ప్లస్ 2 days ఎక్స్ట్రా అంటే మండే ప్లస్ ట్యూస్డే. మనకి December 2012లో December 25th ఏమవుతుంది? ట్యూస్డే అవుతుంది. ఎందుకు ఈ డేట్ మధ్యలో మనకి February 29 వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా 1 day. నెక్స్ట్ 15th August 2009 will be a Thursday. In which of the years given below will 15th August also be a Thursday వచ్చింది అన్నారు. చూడండి 2019 15th August ఏమన్నాడు? థర్స్డే వచ్చింది. సేమ్ థర్స్డే మనకి ఏ ఇయర్లో వస్తుంది ఇదే డేట్లో అని అడిగారు. 2020లో చూడండి మనకి ఇది లీప్ ఇయర్ అంటే థర్స్డే ప్లస్ ఫ్రైడే ప్లస్ సాటర్డే వస్తుంది ఈ ఇయర్లో, 2 days ఎక్స్ట్రా. అదే మనకి లీప్ ఇయర్ లేకపోతే 1 day ఎక్స్ట్రా అవుతుంది, థర్స్డే ప్లస్ ఫ్రైడే అవుతుంది. మనకి ఇందులో February 29 యాడ్ అయింది కాబట్టి ప్లస్ 2 days, ఎందుకంటే 52 weeks ప్లస్ 2 odd days సాటర్డే వస్తుంది. 2021లో చూడండి మనకి ఇందులో February 29 లేదు, సో సాటర్డే ప్లస్ సండే వస్తుంది. నెక్స్ట్ 2022 చూడండి ఇది కూడా లీప్ ఇయర్ కాదు, సో సండే తర్వాత నెక్స్ట్ మండే వస్తుంది. నెక్స్ట్ 2023 చూడండి ఇది కూడా లీప్ ఇయర్ కాదు, సో మండే తర్వాత ట్యూస్డే వస్తుంది. నెక్స్ట్ 2024 చూడండి ఇది 4తో డివైడ్ అవుతుంది ఇయర్, సో ఇది లీప్ ఇయర్ అంటే మనకి ట్యూస్డే వెడ్నెస్డే ప్లస్ థర్స్డే వస్తుంది, 2 extra days. సో మనకి ఆ అడిగిన క్వశ్చన్ ఏంటి? 15th August మళ్ళీ సేమ్ థర్స్డే ఎక్కడ వస్తుంది అని అడిగాడు. 2019 తర్వాత మళ్ళీ మనకి థర్స్డే రావాలంటే 2024లో వస్తుంది. డేస్ అని మనం 7తో డివైడ్ చేయాలి అంటే అందులో డేస్ చూసుకుని ద రిమైండర్ వి గెట్ బై ఎ నెంబర్ వెన్ డివైడింగ్ ఇట్ సెల్ఫ్ బై 7 ఈజ్ కాల్డ్ ఆడ్ డే. మనకి రిమైండర్ 0 వస్తే సండే, అదే 1 వస్తే మండే. అది డే మెన్షన్ చేయకపోతే ఇన్ కేస్ మనం డే ఇచ్చేసి ఒక డే ఇచ్చి మండే అని మెన్షన్ చేస్తే ఆ మండేని మనం 0 అనుకోవాలి, తర్వాత 1, 2, 3 అలా పెంచుకుంటూ సండేకి 7కి వస్తాం. సో దాని మీద క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. చూడండి ఈ క్వశ్చన్లో ఇది ఆర్ఆర్బీ గ్రూప్ డీలో అడిగిన క్వశ్చన్. ఇఫ్ టుడే ఈజ్ మండే దెన్ ఫైండ్ ద డే ఆఫ్టర్ 61 days అని అడిగారు. సో మనకు ఆడ్ డేస్ కనుక్కోవాలంటే ఎలా? 61ని 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేస్తే 7 8 0 56. సో మనకి రిమైండర్ 5 వచ్చింది. 5 వస్తే ఏం చేయాలి? 1 2 3 4 5. మనకి మండే ఇచ్చారు కాబట్టి అది 0 అవుతుంది. ఎక్స్ట్రా 5 days వచ్చాయి కాబట్టి ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో మనకి 61 days తర్వాత సాటర్డే వస్తుంది టుడే మండే అంటే. అదే మనకి డే ఇవ్వకుండా 723 days నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఫర్ 723 days అని అడిగితే ఇందులో ఎన్ని ఆడ్ డేస్ అన్న ఉంటాయని అడిగారు, ఏ డే కాదు. సో 723ని 7తో డివైడ్ చేస్తే 7 1 0 7 అండ్ 0. 23లో మనకి 7 3 0 21. సో 2 మిగిలింది. మనకి 723లో 2 ఆడ్ డేస్ ఉంటాయి.
మనకి నెక్స్ట్ మోడల్ చూడండి, డైరెక్ట్ ఒక డేట్ మెన్షన్ చేసి అది మనకి ఏ రోజు వచ్చింది అని అడుగుతారు. దానికి మనం ఫస్ట్ ఎలా చేయాలంటే ఇక్కడ మంత్స్కి కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇది జనవరికి, ఇది ఫిబ్, ఇది మార్చ్, ఇది ఏప్రిల్, ఇది మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. సో ఈ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. 15th August 1947 ఏ డే వచ్చింది అన్నారు. ఫస్ట్ మనకి డే ఏమి ఇచ్చారో అది యాజ్ ఇట్ ఈజ్ అలా రాసుకోండి 15th. అలాగే నెక్స్ట్ మంత్ ఏంటి, ఆగస్ట్. మనకి ఆగస్ట్ కోడ్ ఏంటి 202. నెక్స్ట్ ఏంటి, ఇయర్ ఇచ్చారు, లాస్ట్ 2 రాసుకోండి. అలాగే ఇయర్ మొత్తం కాదు, లాస్ట్ 2 రాసుకుంటే సరిపోతుంది. లాస్ట్ 2 రాసుకున్నాక నెక్స్ట్ ఇది ఏ సెంచరీయో రాసుకోవాలి. సెంచరీ డే సెంచరీ 20th century. 20th centuryని మనం ఏం చేయాలి, 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్స్ చూడండి, సెంచరీ కోడ్ని డివైడెడ్ బై 4 చేస్తే మనకి రిమైండర్ 0 వచ్చింది. 0 వచ్చిందంటే మనకి కోడ్ ఏం వేసుకోవాలి, 0. సో 0. అదే మనకి 1 రిమైండర్ వస్తే 6 అవుతుంది. 2 రిమైండర్ వస్తే 4 కోడ్ వేసుకోవాలి. 3 రిమైండర్ వస్తే 2 వేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, మనకి 47లో ఎన్ని లీప్ ఇయర్లు ఉన్నాయో అవి వేసుకోవాలి. లీప్ ఇయర్ రావడానికి ఎలాగా, డివైడెడ్ బై 4 చేయాలి. ఈ 47ని డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఎన్ని లీప్ ఇయర్లు ఉన్నాయో వస్తాయి. 47ని డివైడెడ్ బై 4 చేస్తే 4 11 44 అంటే మనకి 11 లీప్ ఇయర్స్ వస్తాయి 47లో. సో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. 15 + 2 17, 17 + 47 64, 64 + 11 75. సో మనకి 75 వచ్చాక దాన్ని 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేస్తే 7 10 70 అండ్ 5 మనకి రిమైండర్ 5 వచ్చింది. సో 5 వస్తే మనం ఏం చేయాలి, మనకి ఇక్కడ 5 చూడండి, ఫ్రైడే వచ్చింది. సో మనకి 1947లో ఆగస్ట్ ఫ్రైడే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 24th March 2006. సో ఫస్ట్ డే వేయాలి, డే 24. మార్చ్ కోడ్ ఏంటి 303 అండ్ ఇయర్ లాస్ట్ 2 digits వేసుకుంటే సరిపోద్ది 06. అండ్ ఇదేంటి 2006 అంటే 21st century. మనకు సెంచరీస్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 20th century అంటే 1901 Jan 1 నుంచి 1999 December 31 వరకు ఇది 20 అవుతుంది. అలాగే 1 Jan నుంచి 99 December వరకు అలా సెంచరీస్ మారుతూ ఉంటాయి. సో ఇది 21st century కాబట్టి 21 వేసుకుని 21 4తో రిమైండర్ డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 1 వస్తుంది. రిమైండర్ 1 వస్తే కోడ్ ఏంటి 06. 06 అయ్యాక మనం ఏం చేయాలి, ఇందులో లీప్ ఇయర్లు ఎన్ని ఉన్నాయో చూడాలి. 6ని 4తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. సో లీప్ ఇయర్ 1 ఉన్నట్టు. సో ఈ నెంబర్స్ అన్నీ యాడ్ చేయండి. 24 + 3 27, 27 33, 33 + 7 40. సో 14 7తో డివైడ్ చేస్తే 7 5 35. ఇది కూడా రిమైండర్ 5 మిగులుతుంది. సో 5 అంటే ఫ్రైడే. నెక్స్ట్ గ్రూప్ డీలో అడిగిన క్వశ్చన్ చూద్దాం. 1st October 2020 ఫస్ట్ డే వేసుకోవాలి, ఫస్ట్ 01. నెక్స్ట్ మంత్ వేసుకోవాలి, మంత్ కోడ్ ఏంటి 033 614 625 035. సో మనకి అక్టోబర్కి ఏం వేసుకోవాలి 0, అక్టోబర్కి 0. తర్వాత ఇయర్ లాస్ట్ 2 digits వేసుకోవాలి.
లాస్ట్ 2 ఏంటి 20. అలాగే 20లో మనకి ఎన్ని ఇయర్స్ ఉంటాయి, ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి, 5 ఉంటాయి. 20ని 4తో డివైడ్ చేస్తే 5 వస్తుంది. లీప్ ఇయర్లు ఎన్ని ఉంటాయి, 5 ఉంటాయి. నెక్స్ట్ ఈ సెంచరీ కోడ్ వేసుకోవాలి. 21st సెంచరీ. 21స్ట్ని మనం 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేస్తే మనకు 1 రిమైండర్ వస్తుంది. 1 రిమైండర్ అంటే 6. సో ఇవన్నీ యాడ్ చేయాలి. 21, 26, 32. 7తో డివైడ్ చేస్తే 7 4 28. మనకి రిమైండర్ 4 వస్తుంది. 4 వస్తే 0 సండే అంటే 1 మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే వస్తుంది. మనకి ఆన్సర్ థర్స్డే. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ చూడండి. మనకి ఇన్ కేస్ ఆఫ్ లీప్ ఇయర్, మనకి ఇది లీప్ ఇయర్ కదా 24 అనేది. అందులో మన గివెన్ మంత్స్ ఆర్ జనవరి, ఫిబ్రవరి కానీ ఉంటే, మనకి జనవరి ఫిబ్రవరి ఉంటే మనకి ఫైనల్గా వచ్చిన టోటల్లో నుంచి 1 డే సబ్ట్రాక్ట్ చేయాలి ఆన్సర్లో నుంచి. చూద్దాం. డే ఫస్ట్ 01. జనవరి కోడ్ ఏంటి 0 మంత్స్ కోడ్లో. అండ్ ఇయర్ వేసుకోవాలి, ఇయర్ 24. అండ్ ఈ ఇయర్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో వేయాలి. లీప్ ఇయర్స్ 24లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో 4తో డివైడ్ చేస్తే 6 వస్తాయి. అండ్ సెంచరీ కోడ్ వేసుకోవాలి ఫైనల్గా. 1924 అంటే 1901 నుంచి 1919 వరకు 20th సెంచరీ కాబట్టి 20. సెంచరీ కోడ్ని మనం డివైడెడ్ బై 4 చేయాలి. మనకి వచ్చిన రిమైండర్కి కోడ్ వేయాలి. మనకి 0 వచ్చింది కాబట్టి దీనికి రిమైండర్ కోడ్ ఏంటి, ఇది గుర్తుపెట్టుకోండి. మనకి రిమైండర్ 0 వస్తే 6. రిమైండర్ 0 వస్తే 0 వస్తుంది. అలాగే 1 వస్తే కోడ్ 6 వేయాలి. అండ్ 2 వస్తే 4 వేయాలి. అండ్ 3 వస్తే 2 వేయాలి. సో సెంచరీ కోడ్కి ఇది గుర్తుపెట్టుకోండి. సెంచరీ కోడ్కి మనం ఇది 20th సెంచరీ. 20th సెంచరీ 4తో చేస్తే రిమైండర్ మనకి 0 వచ్చింది. కోడ్ ఏమయ్యాలి 0. సో ఇవన్నీ యాడ్ చేయండి. 24 + 1 25 అండ్ 31. 31ని 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేస్తే 7 4 28. మనకి రిమైండర్ 3 వచ్చింది. 3 అంటే ఏంటి, 0 సండే అంటే 1 మండే, 2 ట్యూస్డే, 3 వెన్స్డే వచ్చింది. సో ఆన్సర్ వెన్స్డే. సో మనకు ఆన్సర్ వెన్స్డే వచ్చింది కాబట్టి ఇది లీప్ ఇయర్ అండ్ ఇచ్చిన గివెన్ మంత్స్ జాన్ ఫిబ్రవరి కాబట్టి ఇందులో నుంచి 1 డే ఇచ్చిన ఇయర్ జాన్ ఫిబ్రవరి కాబట్టి ఫైనల్ దాంట్లోంచి వచ్చిన ఆన్సర్లోంచి ఒక డే సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే వెడ్నెస్డే అంటే మనకి ఆన్సర్ ట్యూస్డే వస్తుంది. లేదా మనకి 30 వచ్చాయి, ఇలా టోటల్ కౌంట్ వచ్చాక 1 డే సబ్ట్రాక్ట్ చేసినా ఇచ్చేసినా ఒకటే. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. లీప్ ఇయర్లో మనకి జాన్ కానీ ఫిబ్రవరి ఇస్తే ఫైనల్ ఆన్సర్లోంచి ఒక డే సబ్ట్రాక్ట్ చేయాలి. అండ్ ఫైనల్గా సేమ్ క్యాలెండర్ ఇయర్ అంటే మనకి ఒక ఇయర్ మెన్షన్ చేసి అలాంటి క్యాలెండరే ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు. సపోజ్ గివెన్ ఇయర్ని అప్పుడు 4తో డివైడ్ చేయాలి. మనకు 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే మనకి 28 డేస్ తర్వాత 28 ఇయర్స్ తర్వాత సేమ్ క్యాలెండర్ వస్తుంది. అదే మనకి 1 వస్తే 6 ఇయర్స్ తర్వాత, అదే మనకి 2 వస్తే 11 ఇయర్స్ తర్వాత సేమ్ క్యాలెండర్ వస్తుంది. అండ్ 3 వస్తే 11 ఇయర్స్. 2 3కి సేమ్ 11 ఇయర్స్ వస్తాయి. అదే 1 రిమైండర్ వస్తే 6 ఇయర్స్. సపోజ్ ఎగ్జాంపుల్ 2021 ఈ ఇయరే చూద్దాం. 2021 ఇలాంటి క్యాలెండర్ ఉన్న ఇయరే మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని అడిగితే మనం 4తో డివైడ్ చేయాలి. 4th అంటే లాస్ట్ 2 చేస్తే సరిపోతాయి. అప్పుడు మనకి రిమైండర్ ఏమొస్తుంది 1 వస్తుంది. సో మనకు 1 వస్తే 6 ఇయర్స్ తర్వాత సేమ్ క్యాలెండర్ ఉంటుంది. అంటే 2021 + 6 ఎంత అవుతుంది 2027.
మనకి 2021 క్యాలెండర్ చూసినా 2027 క్యాలెండర్ చూసినా సేమ్ ఒకటే ఉంటుంది. అలాగే 2022 చూడండి, దీన్ని 4తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 2 వస్తుంది. రిమైండర్ 2 వస్తే చూడండి మనకి +11 అంటే 2033. మనకి 2022 2023 క్యాలెండర్స్ సేమ్ ఒకలా ఉంటాయి. సపోజ్ 1 జనవరి చూసుకుంటే సేమ్ ఒకలాగా ఉంటుంది, అలాగే ఏ డే చూసుకున్నా సేమ్ ఒకలాగా ఉంటాయి. సో క్యాలెండర్ నుంచి ముఖ్యంగా అడిగే క్వశ్చన్స్ ఇవే, మ్యాక్సిమం ఈ టాపిక్స్ నుంచే వస్తాయి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కామెంట్ కూడా చేయండి. అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ టీకి మిగతా టాపిక్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఎస్ఎస్సికి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ బుక్స్ ఎగ్జామ్స్కి అన్నీ సరిపోయే బుక్స్ లిస్ట్ చెప్తాను, అందరూ చూడండి.